అఘోరి మాయలో పడిన శ్రీవర్షిని ఎట్టకేలకు కుటుంబ సభ్యుల చెంతకు చేరింది. కుటుంబ సభ్యుల నిరంతర ప్రయత్నాలతో అఘోరి నుంచి విముక్తి లభించింది. అఘోరి ఫోన్ నంబర్స్ ను ట్రేస్ చేసిన కుటుంబ సభ్యులు ఆమె గుజరాత్ లో ఉన్నట్లుగా గుర్తించారు. గుజరాత్ పోలీసులను ఆశ్రయించారు వాళ్ళు. అయితే వారి సహాయం తీసుకున్నారు. గుజరాత్ పోలీసుల సహాయంతో అఘోరి శ్రీవర్షినిల ఆచూకీ లభ్యం కావడంతో అక్కడికి చేరుకుని తమ కుమార్తెను తీసుకువెళ్లారు ఆమె కుటుంబ సభ్యులు. తనను తీసుకువెళ్లే సమయంలో మాత్రం తమతో వెళ్లటం తనకు ఇష్టం లేదంటూ యువతి మొరపెట్టుకుంది. కుటుంబ సభ్యుల ఆవేదనను అర్థం చేసుకున్న గుజరాత్ పోలీసులు వర్షిణిని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించేశారు. మరోవైపు అఘోరి కూడా ఈ సంఘటనపై స్పందించింది. శ్రీవర్షినికి ఏం జరిగినా కూడా నన్ను అడగద్దని, ఇక నుంచి శ్రీవర్షినికి తనకు ఏ సంబంధం లేదని, నేను తనని పట్టించుకోబోనని వెల్లడించింది. తనను బలవంతంగా తీసుకువెళ్తున్నారు అంటూ కూడా శ్రీవర్షిని మొరపెట్టుకుంది. శ్రీవర్షిని పట్టుకోవడంలో తమకు ఎలాంటి సంబంధము లేదని మంగళగిరి పోలీసులు స్పష్టం చేశారు. గుజరాత్ లో ఆమెని వాళ్ళ అన్నయ్యలందరూ కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. చూడండి, హరారు మాది మొత్తం ఇష్యూ మీద శ్రీవర్షిని బ్రదర్ ఈ ఘటనపై అసలు ఏమంటున్నారో ఇప్పుడు ఒకసారి విందాం. 99% ఉందండి. మంగళగిరి పోలీసులు, మన ఎస్ఐ రవీందర్ గారు, శ్రీహరి గారు వీళ్ళిద్దరు సహకారంతోనే తీసుకురావడం జరిగింది. తెల్లవారుజామునైనా కానీ అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ వాళ్ళు మాకు హెల్ప్ చేయడం వల్ల అమ్మాయిని తీసుకురావడం జరిగింది. ఇప్పటికి మీకు ఉజ్జయిన్ నుంచి అహ్మదాబాద్ వెళ్ళే రూట్ ఖచ్చితంగా మీకు గుజరాత్ ఎంట్రన్స్ నుంచి ఒక 20 కిలోమీటర్ దాటిన తర్వాత రెస్టారెంట్ ఒకటి ఉందండి. ఆ రెస్టారెంట్ దగ్గర ఒక పెట్రోల్ బంక్ అప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అందులో కార్ పెట్టుకొని నిద్రపోతున్నారు. వర్షిని మా దగ్గర ఉంది. అదే సాయంత్రం ట్రైన్ ఉందన్నారండి. ఒకసారి చెక్ చేయడానికి వాళ్ళ అన్న వెళ్ళాడు. టికెట్స్ తేవడానికి వెళ్ళారు. బలవంతంగానే మాట ఎక్కడా లేదండి. గుజరాత్ పోలీసు వాళ్ళు కూడా విచారణ చేశారు. ఆ విచారణ అంతా కూడా ఆవిడ అవన్నీ వీడియో చేయలేదు. తర్వాత ఏంటంటే మమ్మల్ని వెనక్కి పెట్టడం జరిగింది పోలీసులు. ఫస్ట్ ఏంటంటే ఎంక్వైరీ చేశారు. వాట్ మీ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఉందా, ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది, ఈ అమ్మాయితో రావడానికి కారణం ఏంటి, ఈ అమ్మాయికి ఆశ్రమం ఉందా, ఈ అమ్మాయికి గురువు ఎవరు, లేడీ గురికి, ఇవన్నీ అడగడం జరిగింది. అడిగిన తర్వాత ఎటువంటి ఆన్సర్ ఆమె దగ్గర కరెక్ట్ గా లేకపోయేటప్పటికి అక్కడున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, ఈ అమ్మాయి నీతో రావడం కరెక్ట్ కాదు, నీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, నీ దగ్గర ఉంచకూడదు, ఆశ్రమం ఉంటేనే ఉంచుకోవాలి, సంథింగ్ చాలా చెప్పారండి ఆయన. ఇక ఆ తర్వాత ఆ అమ్మాయిని హాఫ్ అన్ అవర్ తర్వాత మమ్మల్ని పిలిచి మాకు అప్పచెప్పడం జరిగింది. ఆ టైంలో అమ్మాయి రాద్దంతం చేసింది, నేను ఉన్నాను మీతో అని. కానీ పోలీసులు నచ్చ చెప్పారు, ఇది కరెక్ట్ కదమ్మా, నువ్వు ఒకసారి సైకియాట్రిస్ట్ కూడా కలవాలి, ఇలా చేయకూడదు, రోడ్ల మీద పడుకోకూడదు, నీ వయసు ఏంటి, నువ్వేంటి అని అమ్మాయికి చాలా బుద్ధి చెప్పడం జరిగిందండి. అక్కడ ఒక రెస్టారెంట్ ఓనర్ రాజేష్ చౌహాన్ గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు. ఆయన చొరవతోనే గుజరాత్ పోలీసులు కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. ఆయన దగ్గరుండి మమ్మల్ని పోలీస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ దాకా దింపడం కానీ, మాకు టికెట్లు ఇప్పించడం కానీ, మమ్మల్ని వచ్చిన తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కాల్ చేసి మాకు క్షేమ బాగోగులు కూడా తెలుసుకుంది ఆయనేనండి. బాగానే ఉందండి, కాకపోతే కొద్దిగా మెంటలీ బాగా అప్సెట్ లో ఉంది. అక్కడ ఉన్నంత సేపు ఒకలాగా మాట్లాడిందండి, ఆవిడ దగ్గర ఉన్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇంకోలా మాట్లాడిద్దండి. సైకలాజికల్ గా బాగా దెబ్బతిని ఉంది. ఒకసారి రాగానే డాక్టర్ గారిని సంప్రదించాలి ఈ విషయం గురించి. తనేం మాట్లాడుతుంది తనకే అర్థం కాకుండా మాట్లాడుతుంది. అక్కడ ఉన్నంత సేపు నాకు అమ్మ కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలంది. ఇక్కడికి వచ్చా మాత్రం నవ్వుతూనే మాట్లాడుతుంది, చక్కగానే మాట్లాడుతుంది. ఇప్పుడు కూడా నిద్రపోతుంది, పక్క రూమ్ లో నిద్రపోతుంది. మంగళగిరి పోలీస్ స్టేషన్ ఏం చేయలేదండి, వాళ్ళ తల్లిదండ్రులు చేశారండి. 140 కోట్ల మందిలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, అందులో ఎంతమంది 25 ఏళ్ల లోపు వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ ఇదే కారెక్కించుకుని తిరిగిద్దాం అడగండి ఒకసారి. తను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందండి, బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకెళ్ళింది. ఆ రికార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. కానీ ఏంటంటే ఆడపిల్ల జీవితం కాబట్టి మనం బయట పెట్టట్లేదు. తను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి తనకు కావాల్సిన వాళ్ళందరినీ తనే దూరంగా పెట్టి తన కారులో పెట్టుకొని తిప్పుతా ఉంది. ఒక చిన్నపిల్లడికి టీచర్ చెప్పినట్టు చెప్పిద్దండి. ఎలా అంటే, ఇలా చెయ్యి, ఇలా చేస్తే తీసుకెళ్తా, ఇలా చేస్తే నువ్వు నా దగ్గర ఉంటావు, ఇలా అయితే నువ్వు నా మాట వింటావు, నేను తీసుకెళ్లిపోతాను, నాతోనే పెట్టుకుంటాను, నిన్ను అలా చేస్తాను, ఇలా చేస్తాను. దీనిలో ఒక చిన్న క్వశ్చన్ అండి, మా వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది. నిజంగా అఘోరి మాతే అయితే ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటూ అమ్మాయి అమ్మ తిప్పుతుందండి. 20 రోజుల నుంచి తనతో పాటు తిరుగుతుంది కదా. తను వేసుకున్న డ్రెస్ చూసారా, ఫుల్లీ వెస్టర్న్, ప్యాంట్ గానీ షర్ట్ గానీ ఫుల్లీ వెస్టర్న్. అది స్లీవ్లెస్ వాడతారండి అఘోరీలు. అఘోరి మాత ఇలాగే పిల్లల్ని పెంచుతుందా? 88% షీ ఈజ్ నాట్ అఘోరి అని చెప్పి మీ పోలింగ్ లోనే వచ్చిందండి. ఎఫెక్ట్ అయిందో వాళ్ళ ఫాదర్ కి నయం చేసిన ఆయన వల్ల ఈ అమ్మాయికి గురువు, భక్తి, గౌరవం పెరిగినాయండి.
అందువల్ల ఆవిడ చూసి ఈవిడ అట్రాక్ట్ అయింది. కానీ అసలు విషయం చెప్పే సమయానికి ఈ అమ్మాయి మన దగ్గర లేదు, ఇక వెళ్ళిపోయింది. ఎన్ని కేసులేని, ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క హిస్టరీ వస్తూ ఉందండి. కూకట్పల్లిలో 6 అమ్మాయిలు కలిపి ఒకే ఇంట్లో పెట్టిందని చెప్పి చెప్పుకుంటున్నారండి. అది పోలీసులే చెప్పారండి. అది ఎంతవరకు నిజమనేది ఇక మనకి డిపార్ట్మెంట్ వాళ్ళకే తెలియాలి. నిజంగా ఈ అమ్మాయి విషయంలో మాత్రం చాలా అంటే చాలా సహాయం చేశారండి మా మంగళగిరి పోలీసు వారు. పొద్దున్నే 3:30కి మేము ఫోన్ చేసినా ఆయన లేచి, అవును పలానా అమ్మాయి మిస్ అయింది, కంప్లైంట్ ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది, తన ఫ్యామిలీతో పంపించండి అని చాలా అంటే చాలా బాగా చెప్పారండి వాళ్ళు. మనకి ఎంటర్ అవ్వగానే రాని అడిగిద్ది. అలా మాట్లాడితేనే కదండి ఆవిడ అంత ఇష్యూ చేసింది అక్కడ. పోలీసులకు తెలుగు రాకపోయినా పాపం వాళ్ళు అర్థం చేసుకున్నారు ఏం జరుగుతుంది, ఈవిడ ఏం చేస్తుంది, ఒక అమ్మాయిని, ఆ వయసు ఉన్న అమ్మాయిని ఎలా తీసుకొచ్చింది అర్థం చేసుకొని వెనక్కి పంపించారండి. మంగళగిరి పోలీసులతో వాళ్ళు చర్చించడం కూడా జరిగింది. చిన్నపిల్లలు ఈత కొట్టడానికి కూడా గవర్నమెంట్ వారు అక్కడ స్థలాన్ని కేటాయించారు. అక్కడికి వెళ్ళి చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళని ఎవరిని అడిగినా ఈ అఘోరి గురించి చెప్తారండి. అర్ధరాత్రి కూడా బాటిల్ తీసుకొని వచ్చి అక్కడ అదే పని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ పిల్ల కూడా అదే నేర్పిస్తుంది. అదే కదండి బాధ. ఒక ఆశ్రమం లేదు, ఒక అడ్రస్ లేదు, ఒక ఊరు లేదు, ఒక పేరు లేదు, ఆ అమ్మాయిని ఎక్కించుకొని తిప్పడం తప్ప. రాత్రి కూడా ఏం మాట్లాడుతుందండి, ఆ పిల్లకి ఇష్టం లేకుండా వెళ్తుంది అని. ఇష్టాలు ఏంటంటే తల్లిదండ్రులు సంప్రదించుకోరా తీసుకెళ్ళినప్పుడు? తల్లిదండ్రులు ఇష్టాలు లేకుండా ఏ ఆఖాడాలంటే అఘోరీలుగా వ్యవహరించగలిగేది? తల్లిదండ్రులు ఇష్టం ఉంటేనే ఎవరైనా అఘోరి అవ్వగలుగుతారు, కనీసం వాళ్ళు గురువులు అవ్వగలుగుతారు. ఇది ఏ సాంప్రదాయంలో చెప్పేదండి. కనీసం మీరు సన్యాసం తీసుకోవాలన్నా కూడా మీ అమ్మా నాన్న దగ్గర పర్మిషన్ కావాలండి. ఫస్ట్ పెళ్ళైతే బాధ్యత కూడా కావాలి. ఆ 12 దశల్లో ఫస్ట్ దశ బియ్యరు, 2 చికెను, 3 మటను, 4 కారు, 5 రోడ్ సైడ్ బాత్రూమ్లు, ఇయే కదండి. ఇట్లాగే 12 చెప్పుకోవచ్చు మనం. ఏ రోజు సాధన చేస్తూ మీకు కనపండి, ఎక్కడ ఏ వీడియోలో ఉంది చెప్పండి మీ దగ్గర. శ్మశానాలు అమ్మడి తిరగడం కాదండి సాధన అనేది. శ్మశాన సాధన కూడా ఉంది, కానీ ఫేమస్ ఇన్ చిల్లీ చికెన్ మేడం, ఫేమస్ ఇన్ చిల్లీ చికెన్. చిల్లీ చికెన్ కావాలి అమ్మకి, ఎగ్ పఫ్ కావాలి. రాత్రి 2ంటికి గుర్తొచ్చింది, ఎగ్ పఫ్ కావాలి నాకు. రాత్రి 2ంటికి వెళ్ళి బేకరీ వాడిని భయంకరంగా తలుపులు కొట్టి వాడికి 10 రూపాయలు వస్తుంది 500 ఇచ్చి కొనుక్కొని తీసుకొచ్చి ఆమెకి ఇవ్వాలి. నిజంగా మాకు పెద్ద గురువు గారు ఉన్నారు, ఆయన కూడా మమ్మల్ని ఇలాంటి కోరికలు ఎప్పుడు అడగల. అసలు ఆయన పట్టించుకోడు. అసలు ఏదైనా డౌట్ వస్తే ఒక పేపర్ పంపిస్తే ఆయన ఎప్పటికో కుదిరితే దానికి రిప్లై ఇస్తారు అంతే. అది కూడా సాధనా పరంగా అయితే పర్సనల్ వ్యవహారాలు ఆయనతో మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వరు. గురువు గారి ద్వారా కొద్దిగా మాకు రోడ్డు మీద కొద్దిగా పరిచయం అవడంతో ఆవిడ మీద ఒక నమ్మకం కలిగింది, గురువు గారి ద్వారా పరిచయం అయింది అని. కానీ ఆ గురువు దగ్గర నిందలేయటం, ఆ గురువుని వింత వింత చేష్టలు చేయడం, ఈవిడకి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మీడియా ఫోకస్ కావాలి. అసలు ఈ రోజు జరిగింది చెప్పండి. నేను రాత్రి గుజరాత్ లో జరిగిన విషయం మేము ఎవరికి చెప్పలేదండి, ఎవరికి చెప్పలే. బిగ్ టీవీలో ప్రకాష్ గారు అని చెప్పి మాకు బాగా పరిచయస్తుడు ఆయన, నా చిన్నప్పటి నుంచి ఆయన నా సన్నిహితుడు ఆయన. నేను అన్నయ్య నా చుట్టూ తిరిగాను, ఆయనకి కూడా నేను ఫోన్ చేసి చెప్పలేదు. మరి ఈ విషయం మీడియాకి ఎవరు లీక్ చేశారు? ఆవిడకి మీడియా స్టంట్ కావాలి. ఏ రోజుకి ఆ రోజు ఆవిడకి మీడియాలో లేడీ అఘోరి, ఈ రోజు సెన్సేషనల్ న్యూస్ అని ఇలా కావాలి ఆవిడకి. ఫేమ్ కాదు ఇది. ఆవిడకి 24 గంటలు మీలాంటి వాళ్ళు ఒక 200 మంది ఛానల్స్ పెట్టుకొని ఆవిడ కిందే ఆవిడని పొగుడుతూ పనిచేయాలి. ఇంకెంతకు మించి ఆవిడకి ఏ మోటోలు ఉండవు. ఆ ఊరు పేరు కూడా నేను మీకు పంపిస్తాను, దోహా అనేది ఉంది. ఆ ఊర్లో జరిగిన కంప్లైంట్ అంటే సిఏ గారి దగ్గర ఎవరో ఒక ఆవిడ అఘోరి వేషంలో ఉండి ఒక 25 ఏళ్ల అమ్మాయిని తీసుకొచ్చి రోడ్డు మీద డాన్స్లు వేస్తుంది, సినిమా పాటలు పెట్టి. అఘోరీలు ఇలాగే సినిమా పాటలు పెట్టి డాన్స్లు వేస్తారండి శిష్యులతో కలిసి? నేను ఎక్కడ వినలేదండి. ఏ ఆకాడాలో జరిగిందండి ఇది? మాకు పోలీసులు లైవ్ లో చెప్పారండి ఈ విషయాన్ని. వాళ్ళు వెళ్ళిన తర్వాత డాన్స్ ఆపి తండ్రి అని మాట్లాడిందంట. మాట్లాడితే సరే సావండి, ఇక్కడ పెట్రోల్ బంక్ లో కూడా ఎవరు లేరు కదా అని చెప్పి వాళ్ళు వదిలేయడం జరిగింది. ఎప్పుడైతే మమ్మల్ని ఇలా రాజేష్ చౌహాన్ గారు అని చెప్పి ఒక ఆయన మాకు రోడ్డు మీద పరిచయం అవటం, మాకు ఇలా జరిగింది, మాకు ఇలా ఎఫ్ఐఆర్ ఉంది, మమ్మల్ని పోలీసులో పంపించారని చెప్పడం, వెంటనే ఆయన రియాక్ట్ అయ్యి లోకల్ పోలీసులు కాంటాక్ట్ అయ్యి విత్ ఇన్ 10 minutes లో లేడీ అఘోరి ముందు మమ్మల్ని నిలబెట్టారండి. అవునండి, మంచిర్యాల్లో ఒక విషయం జరిగిందండి. కర్నూలు నుంచి ఒక అమ్మాయిని తీసుకొస్తే అదే మంచిర్యాల్లో చాలా బాగా కొట్టేశారంట. అసలు చెట్టు కట్టి రక్తం వచ్చేలా కొడితే పారిపోయిందంట. అప్పుడు తర్వాత 3 సంవత్సరాల పాటు కనపడలే, మళ్ళీ ఈ సంవత్సరం నుంచే కనపడుతుంది. ఈవెన్ రీసెంట్ గా మీకు శంకర్పల్లిలో కూడా కేసు అయింది, చూసారా మీకు? ఫిబ్రవరిలో ఒక అమ్మాయి దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకొని ఆ పూజ చేస్తా ఈ పూజ చేస్తా అని చెప్పి తీసుకెళ్లి ఉజ్జయిన్లో ఫామ్ హౌస్ బుక్ చేసి, ఆవిడ డైరెక్టర్, ఆవిడ ప్రొడ్యూసర్, ఐ డోంట్ నో, ప్రొడ్యూసర్ అనుకుంటా. ఆవిడ ఎంత ఇబ్బంది పెట్టిందో ఆవిడ్ని. ఆవిడ నాకు తెలుసు, అమ్మ అని చెప్పి రోజు ఈవిడ ఫోన్ ఎత్తితే గానీ ఆవిడ అన్నం తినేది కదా ఆవిడ. అలాంటి ఆవిడ ఈ రోజు కేసు పెట్టింది ఆవిడ మీద. ఇదన్లో పురాతన ఆయుర్వేద శాస్త్రం అండి 2 రకాలుగా విభజించబడిందండి. ఒకటి మంచి కోసం అయితే, ఒకటి చెడు కోసం. ఆ చెడు ఏంటంటే అమ్మాయిలను అబ్బాయిలను వశపరచు కోసం వాడతారు,
ఈ అమ్మాయిలు అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా వశపరచుకోవచ్చండి ఇలాంటి వాటితోని. అమ్మాయిల్ని మన ట్రాన్స్జెండర్స్ కూడా యూజ్ చేస్తారు, కానీ ట్రాన్స్జెండర్స్ యూజ్ చేయరు ఇట్లాంటివి, కానీ యూజ్ చేస్తారు అట్లాంటివి. ఈవిడ సెకండ్ ట్రాక్ లో ఉందండి. ఈవిడ ప్రజల్ని ఎప్పుడు కూడా మంచి ట్రాక్ లోకి తీసుకెళ్లాలని కానీ ఎక్కడన్నా ఒక మంచి పని చేసిందో చెప్పండి. ఆడపిల్లలను సంరక్షిస్తున్నానని చెప్పింది. ఆడపిల్లలను ఎత్తుకెళ్ళిపోయిన కేసులు ఇప్పటికీ 6-7 పోలీసుల దగ్గర ఉన్నాయి. మంగళగిరి పోలీసుల దగ్గర ఒక సమాచారం ఉంది. ఆవిడ అమ్మాయిని తీసుకెళ్లి కుకట్పల్లిలో ఎక్కడ ఒక ఇంట్లో పెట్టింది అని. అక్కడ మీ అమ్మాయి కూడా ఉంది, మేమేం చేయలేకపోతున్నాము, మీకు కాదు లొకేషన్ ఇస్తామని వెళ్ళండి అన్నారు. వెళ్ళేటప్పటికి అక్కడ ఎవరు కనిపించలే మాకు. మేడం, మాకు వచ్చిన సమాచారం మేరకైతే మంచిర్యాల నుంచి వచ్చిన ఒక ఆయన, ఒక పెద్ద ఆయన చెప్పిన సమాచారం ఏంటంటే, మీరు ఆ అమ్మాయిని తొందరగా తెచ్చుకోండి, లేని పరిస్థితుల్లో ఆ అమ్మాయి మీకు 3 months 6 months 1 year తర్వాత అమ్మాయి మీకు కనపడదు. ఏ అఖాడాలోకి వెళ్ళినా కనపడదు, ఏ గురువు కాళ్ళు పట్టుకున్నా కనపడదు, తొందరగా వెళ్ళి తెచ్చుకోండి. అప్పుడే వాళ్ళ అమ్మగారు కూడా సీరియస్ అయ్యారండి. వాళ్ళ అమ్మ నాన్న కూడా సీరియస్ అయిపోయి, వాళ్ళ నాన్నగారు రీసెంట్ గా యాక్సిడెంట్ కూడా అయిందండి. వాళ్ళ నాన్న ఇలాగే ఆలోచించి రోడ్డు మీద కింద పడి ఇక్కడ గడ్డం కింద పగిలిపోయిందండి పాప ఆయనకి. పగిలిపోతే ఇప్పుడు ఆయన సంరక్షించుకోవడం కోసం వాళ్ళ అమ్మగారు అక్కడే ఉన్నారు, లేకపోతే ఆవిడ కూడా వచ్చేది గుజరాత్. ఇప్పుడు చివరి నిమిషం వరకు ఆవిడ పోరాడారు రావడానికి. వాళ్ళ నాన్నగారు ఎట్లయినా సరే వాళ్ళ ఆయన్ని ఎక్కడ అప్పచెప్పి ఆవిడ రావడానికి చాలా ప్రయత్నించారు, చివరికి రాలేకపోయారు. అందుకని చెప్పి నేను వేరే ఒక అమ్మాయి సహాయం తీసుకున్నాను. ఆ అమ్మాయి సహాయం తీసుకొని, ఎందుకంటే ఒక లేడీని అప్పచెప్పాలంటే పోలీస్ స్టేషన్ లో ఖచ్చితంగా ఇంకో లేడీకి కావాలి. ఇది రూల్. ఇది మన భారతదేశం మొత్తం ఒకటే రూల్. అది ఒక అమ్మాయిని సంరక్షించడానికి ఇంకొక అమ్మాయిని వాడతారు ఖచ్చితంగా. అందుకని చెప్పి ఈ అమ్మాయిని నేను తీసుకెళ్లానండి. ఈ అమ్మాయి కూడా మన వర్షినికి ఫ్రెండే ఒకప్పుడు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అని చెప్తుంది అక్కడ లైవ్ లో కూర్చొని, నాకు ఎవరు అక్కర్లేదు, ఈ అమ్మాయి నా ఫ్రెండ్ ఏం కాదు. లేదండి, మేము ఏ పూజలు చేయలేదు, నేను కూడా ఉన్నానండి అక్కడ, మేము ఏ పూజలు చేయలేదు, మా గురువు గారికి తెలియకుండా మేము ఎవరితోనూ ఏ పూజలు చేయమండి. ఆ గురికి ఏమొచ్చాయండి మీరు అని చెప్పగలుగుతారా? 1-2 ఈ పసర మందులు తప్ప, ఈ పసర మందులు, పెట్టుడు మందులు, ఈ చెత్త చెదారం తీసి పక్కన పెట్టండి. ఈ పూజ వచ్చని చెప్పి నాకేం చెప్పగలుగుతారు మీరు? కారులోంచి దిగే ముందు ఆవిడ ఏదైతే చెప్పిందో ఈ అమ్మాయి అదే అరుస్తుంది. ఆవిడ సొంతంగా తెలివితేటలు ఇప్పుడు ప్రజెంట్ లేవు ఆ అమ్మాయికి. ఇప్పుడు ఎందుకు నిద్రపోతుందండి? మరి గొడవ చేయొచ్చుగా, వెళ్ళిపోవచ్చుగా. చూపించమంటారు మీకు లైవ్ లో ఇప్పుడే ఎలా నిద్రపోతుందో తెలుసండి? ఒక 15 రోజుల నుంచి ఒక అమ్మాయిని మానసికంగా మనం చిత్తహింసలు పెడితే ఎలా నిద్రపోతుంది అమ్మాయి, ఇప్పుడు అలా నిద్రపోతుందండి. ఆమె ఏదైతే చెప్తాదో ఈ అమ్మాయి అదే మాట్లాడుతుంది తప్ప, ఈ అమ్మాయి సొంతంగా ఆలోచించే జ్ఞానం పోగొట్టుకుంది ఇక్కడ. మీరు చూసారుగా, అరిసేటది ఇప్పుడు మీతో కూడా అరవాలిగా. ఏమల్లా చలి పుడుతుంది కాబట్టి హే దుప్పటి తీకండి అంది. ఓకే, దుప్పటి వేసేసి మళ్ళీ వచ్చేసాం మనం, అంతే. ఆడపిల్లలు ఇద్దరు ఒక రూమ్ తీసుకున్నాం, మీ ఇద్దరు మగవాళ్ళం ఒక రూమ్ తీసుకున్నాం. మేము మొత్తం 4 వచ్చాము. ఇప్పటికి 3 వచ్చాము, ఆ అమ్మాయితో కలిపి 4 అయ్యారు. టోటల్లీ ట్రాప్ తప్ప ఇందులో ఎటువంటి నిజాలు లేవండి. ఆ అమ్మాయికి తను ఏం చెప్తుంది, ఈ అమ్మాయి బయటకు వచ్చి అదే చెప్తుంది. ఇప్పుడు బయటకు వచ్చి దాదాపుగా పొద్దున 5 గంటలకు వచ్చామండి. ఇప్పుడు వరకు దాదాపు ఒక 10 గంటలు నడుస్తుంది అనుకుంటా సుమారుగా. ఈ 10 గంటల్లో అమ్మాయి ఇంతవరకు మాతో ఏం మాట్లాడాల. సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే కానీ వర్కౌట్ అవ్వదండి. ఇవన్నీ కూడా ఎలాంటి మనం స్కాన్ చేసినా కూడా పొట్టలో ఉంది ఏంటో కూడా తెలియదు అనమాట. అట్లా ఒక స్మాల్ సైజ్ ఆఫ్ మందులు ఇవన్నీ చాలా దారుణంగా ఉంటాయండి. ఇవన్నీ నాకు కొన్ని విషయాలు తెలుసు కాబట్టి నేను మీతో షేర్ చేయగలుగుతున్నాను. ఇవన్నీ మన రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకటే చెప్తున్నానండి, ఈవిని నమ్మొద్దు అని ఆవిడే చెప్తుంది కదా, పాటించండి. మేము నమ్మి మోసపోయాం, ఆ ఫ్యామిలీ మోసపోయింది, ఆ అమ్మాయి చాలా ఇబ్బందుల్లో ఉంది. ఇది గుర్తుంచుకోండి. ఆమెకి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వడం మానేయండి. టోల్ గేట్లు కట్టించుకోండి. ఆవిడ్ని నార్మల్ మనిషిగా వదిలేయండి. అలా మనం మీడియాలో చూపించి ఆమెను హైక్ చేసి ఆవిడేదో పెద్ద చేస్తే నిమిషానికి ఒక స్టంట్ చేసిద్ది. ఏం తప్పు చేశారండి పోలీసు వాళ్ళు కొడటానికి? ఎస్ఐ మంగళగిరి పోలీసు వాళ్ళు ఎందుకు కొట్టిందండి ఆ రోజు? జయ గారు మీద ఎందుకండి ఎప్పుడు కొట్టబోయింది ఆ రోజు? వాళ్ళు ఏం చేశారండి అసలు? వాళ్ళు ఏమన్నా అన్యాయం చేశారు ఎవరికన్నా? ఈ రోజు కూడా ఈ అమ్మాయి రావడం కోసం ఎంత హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు. ఒక సిఐ గారు, 2 ఎస్ఐలు రాత్రులు నిద్ర లేకుండా మాకు 2 గంటలకు ఒకసారి ఫోన్ చేసుకుంటా. కానీ ఈ లేడీ గారు ఏం చేస్తుందంటే పోలీసులు బండబూతులు తిడుతుందండి. మీకు అది చెప్పలేను, ఇందాక మీరు వద్దన్నారు నాకుతున్నా. బండబూతులు తిడుతుందండి, రిపోర్టర్లను తిడుతుంది. మీరు ఒక రిపోర్టరే కదా, రిపోర్టర్లు తిడుతుంది, బూతులు తిడుతుంది. కానీ ఇదే మీడియా ఎందుకంటే సపోర్ట్ చేస్తారు? ఏముందంటే అక్కడ సపోర్ట్ చేయడానికి? ఒక అమ్మాయిని తీసుకెళ్లిపోయి లేపుకొని పారిపోతుంటే, ఒక అబ్బాయితో పారిపోయిందంటే పెళ్లి చేద్దామండి, రిక్షా వాడైనా సరే ఎంతో కొంత సంపాదిస్తాడు, మనం కూడా ఏదో ఒకటి ఇచ్చి అమ్మాయిని బాగా చూసుకోవచ్చు. ఇలాగే కనిపిస్తుందండి. ఎందుకంటే నేను తనకి అంతకు ముందు 2-3 నెలల ముందే పరిచయం అండి. నాతో ఏమీ మాట్లాడేది కదా సరిగ్గా. ఏదైనా పని ఉంటే ఫోన్ చేస్తుంది, తనకి ఇది కావాలంటే అది తెప్పించుకుంటుంది, ఓకే బాయ్ అంటే వెళ్ళిపోయేవాళ్ళం మేము. నాతో పాటు ఎంతమంది వచ్చినా కూడా ఎవరిని పట్టించుకుంది. కానీ ఎప్పుడైతే వర్షిని చూసిందో, రోడ్డు మీద గొడవ అయినప్పుడు అమ్మాయిని చూసిందో, ఇంటికి రావడానికి 3 సార్లు ప్రయత్నించింది. నేను వద్దన్నాను. లాస్ట్ టైం నాకు చెప్పకుండా ఇంట్లో దూరేసింది. ఆ రావడం ఇప్పుడు ఇంత దూరం వచ్చిందండి. ఇది చాలా అంటే చాలా ట్రాప్ చేసిద్దండి. డబ్బులు చూపిస్తుంది, లక్షల డబ్బులు చూపిస్తుంది. ఈ డబ్బులన్నీ ఎక్కడికి జనాల దగ్గర కొట్టేసినాయి. ఏదో మాయ మాటలు చెప్పి ఇప్పుడు ఎవరైతే ప్రొడ్యూసర్ ఉందో ఆవిడ దగ్గర 9,80,000 నొక్కేసింది. మేడం, ప్రతి మనిషికి ఒక పర్సనల్ ఉంటుందండి. వాళ్ళ జీవితాల్లో ఏదో ఒక పర్సనల్ ఉంటుంది. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. అది ఒక మనీ ఉన్న పర్సన్ అనుకోండి, డబ్బులతో తీసేద్దామని ప్లాన్ చేస్తాడు. నాలాంటి ఒక చిన్నోడైతే కనుక సమస్యను తప్పించుకొని ఇంకో పని చేసుకుంటాడు. అలాగా ప్రొడ్యూసర్ గారికి ఏదో సమస్య ఉంది,
యువత చెప్పగానే బెదిరింపులకు దిగింది ఆమెతోని. బెదిరింపులకు దిగి రూ. 9,80,000 లీగల్‌గా పంపించింది ఆవిడ. దాదాపు ఇంకో 5, 6 లక్షల పైనే ఈవిడకి ఇచ్చింది. క్యాష్ రూపంలో ఇచ్చింది నాకు తెలిసి. దాదాపుగా రూ. 15,00,000 ఈవిడని మోసం చేసింది. ఇలాంటి వాళ్ళు చాలా మందున్నారు. రీసెంట్‌గా ఒకతను 1,50,000 ఏసాడండి. అతని పేరు నాకు తెలీదు. ఏదో నిధి తవ్వుతాను, నీకెందుకు నేను ఇదిస్తాను అని చెప్పి 1,50,000 తీసుకుంది. అతను బయటికి రావట్ల. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తనే అన్ని తీసుకొచ్చిన విషయం నాకు తెలుసండి. నా సొంత డబ్బులైతే మాత్రం ఒక రూ. 45,000 అప్పట్లో వాడేసింది ఫస్ట్‌లో. గురువుగారి దగ్గర శిష్యులం మేమంతా. ఈవెన్ని కంట్రోల్ చేయడానికి మా గురువుగారు చాలా ప్రయత్నించారు. కానీ ఆయన మీదే నిందేసి ఇది బయటకొచ్చింది. ఈవిడకంటూ ఒక గురువు లేడు. ఒక స్థానం లేదు. ఒక ఆశ్రమం లేదు. ఒక ఎజెండా లేదు. ఈ పని నేను చేస్తానన్న ఒక విషయం చెప్పండి మీరు నాకు. అమ్మాయిల్ని కాపాడుతానని చేయగలుగుతుందా? గో సంరక్షణ అంటే ఏంటో అడగండి ఒకసారి. కనీసం ఇప్పుడు దర్గాల గురించి మాట్లాడుతుంది. దర్గా అంటే ఏంటో అడగండి పోనీ. నేను సపోర్ట్ చేస్తా. యాస్ ఎ హిందూ దర్గా అక్కడ ఉండకూడదని నేను సపోర్ట్ చేస్తా. కానీ దర్గాని ఎందుకు తీసేయాలి అడగండి. పోనీ ఈ అమ్మాయిని తీసుకొచ్చి 20 రోజులైంది. ఈ 20 రోజుల్లో ఒక్క వీడియో అన్నా వదిలిందా దర్గాల గురించి? అమ్మాయిల పిచ్చే కదండి అంత కనబడుతుంది ఇక్కడ. మీరు చూడండి ఒకసారి. అమ్మాయి దొరకంగానే సనాతన ధర్మానికి హారతిస్తుందండి. అది ఇప్పుడు ఈ శ్రీవర్షిని దొరికింది. అంతకుముందు ఎంతమంది దొరికారో నాకు పేర్లు తెలియవు. నాకు ఆ కర్నూలు అమ్మాయి ఒక్కతే తెలిసింది కానీ వాళ్ళు కూడా నా పేర్లు చెప్పట్లేదు. అక్కడున్న ఒక ఆయన పెద్దాయన ఎవరో సేమ్ లైక్ తహసీల్దార్ లెవెల్ అనుకుంటాను. ఆయన మాట్లాడుతున్నారు. బాగా ముసలాయన ఆయన. సర్పంచ్ లెవెల్ ఆయన. ఆయన చెప్తున్నారు ఆయన. జాగ్రత్త నాన్న దాంతోని అని. సీరియస్ గానే తను మమ్మల్ని చాలా హెరాస్ చేసింది. చాలా అంటే చాలా హెరాస్ చేసింది. ఈ హెరాస్మెంట్లు తట్టుకోలేక చాలా సార్లు మేము కొట్టడం కూడా జరిగింది. అది మీ బిగ్ టీవీ వాళ్ళే రిలే చేశారు తణుకులో. అప్పట్లో నా పేరు నేను ఎక్కడ చెప్పలేదు. నేను బయటికి రావడం ఇష్టం లేక చెప్పలా. ఈ సమయం వచ్చిన తర్వాత 100% బయటపడిందండి. అప్పటిదాకా పూర్తిగా బయటపడలా. ఈ వర్ష దగ్గరకు వచ్చిన తర్వాత నేను 2 సార్లు కూడా తనని మందలించడం జరిగింది. ఒకసారి కొట్టడం జరిగింది. చాలా గొడవ కూడా జరిగింది ఆ టైంలో. ఈ విషయం గురువుగారికి కూడా తెలుసు. ఇప్పుడు ఆయన అసలు వదిలేసాడు. బయటికి పోండి అందరూ అని చెప్పి ఆయన అందరిని బయటికి పంపించేసాడు ఆయన. ఆయన చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఇలాంటివన్నీ పెట్టుకోడు ఆయన అసలు. మంచి అంటే ఒకసారి మాట్లాడతారు ఆయన. అంతేగాని ప్రతి నిమిషం మీ వెనకాల ఉండి ఇలా ఉండు, నా కారులో తిరుగు, ఇలాగా స్లీవ్లెస్ వేసుకొని తిరుగు, ఇలా చికెన్ మటన్ తింటూ ఉండు, మందు తాగుతూ కూర్చో, నీకు అన్ని విద్యలు వచ్చేస్తాయి. తాగుతారండి. ఆయన ఆవిడకి నీళ్లు కలుపుకోవడం ఇష్టం ఉండదండి మాతాజీకి. ఒక బాటిల్ ఇప్పటికీ అలాగే నా దగ్గర ఒకటి ఉందని, కావాలి శాంపిల్ కి పంపిమంటే మీకు పంపిస్తా. దాన్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఏదో చేస్తారు కదా, లాలాజలం టెస్ట్ ఏదో ఉంటుంది కదా, తందా కాదా అని. ఆ టెస్ట్ కూడా మీకు దొరికిపోతుందండి. తన కారు తానే చెడగొట్టుకోవడమా, తన ప్రాబ్లం తానే పట్టమా, అయ్యో నేను ఇక్కడ ఆగిపోయాను, నాకు సహాయం చేయండి, నేను ఒక అఘోరి మాతను, నాకు సహాయం చేస్తే మీకు మంచి జరుగుతుంది, ఇలా మాట్లాడుతుంది. ఏ ఇంట్లో ఏం పూజలు చేయదండి. దానికి ఏం వచ్చి రావడం చేయడానికి. డబ్బు కోసం అంటే కాదండి. ఇది మా గురువు గారి దగ్గర ఉన్నంత కాలం ఆవిడకి కట్టు బొట్టు, మీడియాతో ఎలా మాట్లాడాలి, పూజలతో ఎలా మాట్లాడాలి, సనాతన ధర్మం అంటే ఏంటని మనం నేర్పించుకుంటూ వచ్చామండి గురువు గారి ద్వారానే. నేను ఒక్కడనే కాదండి, ఇంకా 2, 3 ఉన్నారు. అందరూ కలిసి ఆవిడకి ఇలా కాదు ఇలా ఉండు, కొట్టకూడదు, తిట్టకూడదు, అలా అరవకూడదు. చదువు లేదు ఆమెకి ఫస్ట్. ఎలా పడితే అలా మాట్లాడుతుంటే అన్ని మనమే నేర్పించాం. మనం అంటే నేను ఒక్కడిని కాదండి, ఇంకా 4 ఉన్నారు. అందరికి కలిసి చెప్పాం ఆవిడకి ఆ రోజు మీకు హైదరాబాద్ లో మన చిలుకూరు దేవస్థానం ఆయన అయ్యవారిని కలవడానికి వెళ్ళారు కదా, ఆ టైంలో చీర కట్టుకొని ముక్కుకి పెట్టుకొని అవి పెట్టుకొని వెళ్ళింది. అవన్నీ మేము చేసి పంపించినానండి ఆ రోజు. ఆ చీర గాని, ఆ బ్లౌజులు గాని ఆవిడకి అన్ని కొనుక్కొచ్చింది మేమే ఆ రోజు. ఇలా ఉండమ్మా, ఇలా ఉండు, సనాతన ధర్మం అంటే ఇది అని మా గురువు గారు చెప్తే ఆవిడకి అవి నేర్పించాం మేము. ఆవిడ ఏం చేస్తుంది, అమ్మాయిలు దొరికితే వెళ్ళిపోతుంది. కానీ ఈ అమ్మాయిలు అనే విషయం పాపం మా గురువు గారికి కూడా తెలియదు అనుకుంటా. మాకు తెలీదు అనుకుంటా కదా, మా గురుగారు నిజంగానే తెలియదు పాపం. తెలిస్తే ఆయన ఇట్లాంటి జారనీడు, ఆయన దగ్గర కూడా రానీడు ఆయన. ఇప్పుడు మాకు కూడా తెలియక కదా ఈ ట్రాప్ లో పడిపోయాం. ఆ దగ్గర డబ్బులు చూపిస్తుంది రాగానే. ఫస్ట్ ఆ ఇంట్లోకి 1/2 కిలో చికెన్ అవసరం అయితే 2 కేజీ చికెన్ బోలో అంటది. ఈ రాత్రికి కావాల్సిన 2 టిన్నులు అయితే కనుక వాళ్ళ నాన్న కూడా తాగేటట్టయితే ఓ 10 టిన్నులు తీసుకురా, ఉంటాయి అయ్యా పడుంటాయి. నీకు కావాల్సింది పావలా అయితే రూపాయి పావలా తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఆ ఇంట్లో వాళ్ళని మానసికంగా మీకేమైనా సమస్యలు ఉంటే చెప్పండి, నేను తీరుస్తా. నేను ఎంతో మంది అమ్మాయిలకి హెల్ప్ చేశా. మీ అమ్మాయికి హెల్ప్ చేయడం పెద్ద విషయమేం కాదు. మీ కుటుంబానికి నేనున్నా. బయటకు వచ్చినప్పుడు ఆ బూడిద రాసుకుంటే అమ్మాయిగా వ్యవహరించిద్దండి. ఒక రూమ్ లో కూర్చోబెట్టారనుకో మీరు, మొత్తం అబ్బాయి లక్షణాలు బయటకు వచ్చేస్తాయి. అసలు చాలా చచ్చేలేదు, మొత్తం అయ్యే ఫీలింగ్స్ లో బతికేసిద్ది. ఒక కాన్సెప్ట్ అయితే ఒకటి నడుస్తుందండి. తను ఎప్పుడు కూడా ఒక మంచి ఎంజాయ్మెంట్ లో ఉంటది, మంచి మూమెంట్ లో నడుస్తూ ఉంటది. ఎప్పుడు సిగరెట్, మందు, పక్కన అమ్మాయి లేదు, ముద్ద దిగదు, నిద్ర పట్టదు. అది ఇప్పుడు శ్రీవర్షిని ఇరుక్కుంది ఈ విషయంలో, అంతకుమించి ఏం లేదండి. శ్రీవర్షిని అయితే వాళ్ళ అన్నయ్య కాపాడుకున్నాడు, హర్ష కాపాడుకున్నాడు దగ్గరుండి. పోలీసుల దగ్గరికి వెళ్ళాడు, బతిమలాడుకున్నాడు, అయ్యా నాకు హెల్ప్ చేయండి అని. పోలీసులు కూడా అయ్యా నువ్వు బతిమలాడాల్సిన పని లేదు, నీకేం కావాలో చెప్పన్నారంట. పాపం ప్రతి 2 గంటలకి హర్షాని వాళ్లే ఎక్కడున్నావు అనుకుంటూ వాళ్లే పంపించి తెల్లవారుజామున 3:30కి గుజరాత్ పోలీసులు మాట్లాడుతున్నప్పుడు కూడా శ్రీహరి గారు లైన్ లోకి వచ్చారు. వెంటనే రవీంద్ర గారికి కాల్ చేయలేదు, శ్రీహరి గారికి